ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వం మణిబాబు. అయితే ఇవాళ చాలా మంది చూసుకుంటున్నట్లయితే మనీ కోసం వెనకాల పరిగెడుతున్నారు, కానీ వాళ్ళకి విజయం ఎక్కడా దొరకటం లేదు. అయితే ఈ రోజు నేను సార్ తీసుకొని వచ్చేసాను, ఒక విషయం అడుగుదామని మీతో పాటే అడిగేస్తాను. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. మణి అంటే ఎవరు? నేనే. విశ్వం అంటే నేనే. బాబు అంటే నేనే. అది అన్నీ ఉన్నాయి. ఈ రోజు నేను ఒక క్వశ్చన్ ఓకే, అడగాలనుకుంటున్నాను. అడగండి. కొంతమంది ఇల్లు కట్టాలి అని అంటే ఐదర్ ఈఎంఐ లో తీసుకోవాలా, లేకపోతే సేవింగ్ చేసుకున్న అమౌంట్ తో తీసుకోవాలా, లేదా చిట్టీలు కట్టుకుని వచ్చిన వెంటనే తీసుకుంటే బెటరా అన్న ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరే క్రియేటర్ ఎవరండి? సృష్టికర్త మీరే. మీరే సృష్టిస్తున్నారు. ఈఎంఐలో చేద్దాం, లేక అప్పు చేసి కడదాం, లేకపోతే ఇలా చేద్దాం, లోన్ చేద్దాం అనేసి. అలా చేసుకోకూడదు. ఏది అనుకో, అట్లా కాదు అనుకోవాల్సింది. ఇల్లు కట్టాలని అనుకో, అది మాత్రమే అనుకోవాలి. ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడే దాని మెట్టు స్టార్ట్ అవుతుంది. దానికి అవకాశాలు ఏర్పడడానికి నువ్వు ఎప్పుడైతే పదే ఒక్కసారి అనుకుంటే జరగదు. పాడిందే పాడరా పాసిపల్లి దాసిరి అన్నట్టు పదే పాడుతూ ఉండాలి. అంటే ఆ మైండ్లో ఇది ఎనీ టైం పోవాలి. ఒక ఎగ్జాంపుల్, చూడంగానే నచ్చేసావే. దేంతో చూశాడు? కళ్ళతోటి. అమ్మాయిలు వాడు ఎవడని తెలియదు, ఆ అమ్మాయి ఎవరని తెలియదు. కంటితో చూశాడా? నచ్చిందా? 10 రోజులు కాకపోయినా 6 నెలలు కాకపోయినా తరిమి ఆ ఫోకస్ ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరని కూడా తెలియదు, ఈ అబ్బాయి ఎవరని తెలియదు. ఆ థాట్స్ ఆ అమ్మాయి మైండ్లోకి తీసుకెళ్తుంది. ప్రకృతి సృష్టి ధర్మం. అక్కడ ఏదో ఒక రోజు వాడు ఎవడో నన్ను ఫాలో చేస్తున్నాడని గుర్తు చేసుకుంటుంది. పదే బాగానే ఉన్నాడు కదా, మనం కూడా లవ్ చేస్తే పోలేదు అన్నట్టు థాట్స్ మారుతూ ఉంటుంది. అంటే వీడి సంకల్పం బలంగా ఉన్నప్పుడు అక్కడ మారుతుంది. అప్పుడు ఆటోమేటిక్ పడిపోతున్నారు. లేదా వాడు ఈ అమ్మాయి కావాలా, ఆ అమ్మాయి కావాలి, ఎట్లా కావాలని అడగలవాడు. 10 మందిలో చూసినారు, 10 మంది అందగతిలే, ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి నాకు కావాలి, పడిపోయింది. కావదంగా కంటితేనే చూడాలి. ఏదైనా ఫస్ట్ చూసేది మనం ఏదైనా కంటితేనే. చూసినప్పుడు ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. అంటే ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక మంచి విల్లా నీకు నచ్చినట్టు, సిటీలో పోతా ఉంటే ఎన్నో బోలుడు ఉంటాయి, ఒక ఫోటో తీసుకోండి. అందరికీ పెద్ద సెల్ అయిపోయినాయి. నేనే తక్కువలో పెట్టుకొని ఉన్నాను అనిపిస్తున్నది నాకు. నా అసిస్టెంట్లు కూడా అంత 50,000 70,000 అంటారు. నాకు ఇది చాలే, నేనేం పెద్దగా వాడేది లేదు అనేసి నేను తక్కువలో. అందరూ ఇప్పుడు లక్షల్లో పెట్టుకొని ఉన్నారు. సెల్లు వాల్యూ ఎక్కువ, వాళ్ళు చదివేది కూడా తక్కువే, కానీ సెల్ మాత్రం వాల్యూ ఎక్కువ. ఫోటో ఒకటి తీసుకో, ఫ్రేమ్ కట్టించుకో, ఇంట్లో పెట్టుకో. అది ఎలా ఉండాలి నీకు ఇల్లు? బెడ్రూమ్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి, టీవీ ఎక్కడ, షోకేజ్ ఎక్కడ, బాత్రూమ్ ఎలా ఉండాలి, మొత్తం నీ మైండ్లో పిక్చర్ లాగా ఉండాలి. పిక్చర్ అట్నే మైండ్ మొత్తం నిండిపోవాలి. అటు కళ్ళు మూసుకుంటే నీ ఇల్లు కనపడాలి నీ మైండ్లో. అంతేగాని నాకు లోన్ తీసుకుందామా, ఈఎంఐలో కట్టుకుందామా, ఈ అంతా నీకొద్దు. అవి పక్కన పెట్టు. ఫస్ట్ అవి తీసుకోకూడదు. ఫస్ట్ ఇల్లు ఎలా కావాలి నీకు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకు బాగుంటుంది అనేది మాత్రం క్రియేట్ చేసుకో. బలంగా ఊహించుకో దాన్ని. ఈ సైన్స్ రూల్ ఏం తెలిసిన, దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, చిటి తంత్రాలు లేవు, రెమెడీలు లేవు, యంత్రాలు లేవు, ఏ తావితులు లేవు. నీ మాటే మంత్రం. నీ మాట మాత్రం మంత్రం అవుతుంది. ఎప్పుడు పదే నిన్ను నమ్మి నీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మైండ్ యాక్టివేట్ అయిందంటే, పాజిటివ్కి వచ్చినప్పుడు ఇన్నర్ మైండ్ విశ్వశక్తిలో కనెక్ట్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్న 7 చక్రాలు, మేజర్ చక్రాలు ఓపెన్ అయిపోతుంది అని చెప్తున్నాను. ఓపెన్ అయిందంటే నువ్వు అంటావా మా అమ్మ అంటే అక్కడ అంటుంది. ఇక్కడ అంటే చాలు, అక్కడ ఉండదు ఇంకెక్కడ. అంటావా మామ అని భలే రాశారు పాటలు కూడా. ఎందుకు రాశారంటే ఇదంతా సైన్స్ అండి. ఇది ఇక్కడ అంటే అక్కడ అనాల్సిందే, మళ్ళీ తిరగలేదు. అంటే ఎప్పుడు ఇదంతా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే. నిన్ను నువ్వు నమ్ముకోవాలి, ఎవరిని నమ్ముకోవద్దు. సైన్స్ రూల్ ఏంది? నిన్ను నువ్వు నమ్ముకో. నీకేం కావాలో బలంగా ఊహించుకో. అంటే బలంగా దానికి గట్టిగా ఉండాలి. ఆ బలం, సకల్ప బలం ఊహించుకో, పొందబడతావు అని చెప్తుంది. కాబట్టి ఆ వెళ్ళాన్ని బాగా క్రియేట్ చేసుకో. డైలీ కళ్ళు మూస్తే కూడా నీ హాల్, కిచెన్, నువ్వు వంట చేస్తున్నట్టు, బెడ్రూమ్లో పడుకున్నట్టు ఇలాగనే ఉండాలి. చేసుకో. ప్రతిరోజు ఏం చేస్తావు అంటే మిర్రర్ ఒకటి పెట్టుకోండి, పెద్ద మిర్రర్. మీ ప్రతిబింబం మొత్తం కనబడాలి. ఎందుకంటే నీ ప్రతిబింబం చూడాలి, నీ ఇన్నర్ మైండ్ వినాలి. నువ్వు చెప్పేది ప్రతిదీ వినాలి. తలకాయ లోపల మెదడు ఉండేది దేనికోసం? అది ఊరికి నిద్రపోవడానికి. ఆ సృష్టి మనల్ని పెట్టి పంపించింది. అది పుట్టుకతో వచ్చింది అందరికీ. అంతే. అందరికీ ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నారు, అంబానీ ఉన్నారు. వాళ్ళు ఏం తనీగా ఒక మైండ్ క్రియేట్ చేసుకుని వచ్చినారా, తయారు చేసి పెట్టుకున్నారా? వాళ్ళు కూడా పెట్రోల్ బంకులో పనిచేసిన వాళ్ళు. ఒకప్పట్లో వాళ్ళు కూడా లేబర్ లెక్క సమానం. కానీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చారు. ఎనీ టైం డబ్బు, ఎలాగైనా ఆ డబ్బుని సులభంగా సంపాదించాలని ఆలోచన పెట్టారు. కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. అది ఇప్పుడు కోట్లు, కొన్ని ఒక రోజుగా కోట్లు కదా వాళ్ళది. వాళ్ళు అంత దూరం పోయినప్పుడు కనీసం నీ అవసరాన్ని తెచ్చుకోబోలే నువ్వు ఆ మైండ్ని ఉపయోగించి. వాళ్ళు అంత దూరం వాళ్ళు బలంగా పెడుతున్నారు కాబట్టి బలంగా వెళ్తారు. వాడు చచ్చినాడు, వీడు పోయినాడు, వీడు కుమ్ముకున్నాడు, వాడు కొట్లాని ఇవన్నీ ఆలోచించరు. ఎనీ టైం బిజినెస్, ఎనీ టైం డబ్బే పోతుంటుంది వాళ్ళ మైండ్లో. అందువల్ల వాళ్ళకి డబ్బు వస్తుంది. అందుకనేసి ఆ వెళ్ళాన్ని ఇలా చేసుకొని పెద్ద మిర్రర్ పెట్టుకోండి, అద్దంలో నిలబడి మాట్లాడండి.
ఫస్ట్ ఎప్పుడు కానీ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గురించి మీరు గొప్పగా చెప్పాలి. ఎవరిని పట్టించుకోకూడదు. ఇప్పుడు మీరు రెడీ అయ్యారు, ఎక్కడ రెడీ అయ్యారు మీరు? అర్థం ఉంది. సైడ్ ఈ వెంట్రుకలు బాగుందా, ఈ జుట్టు వరకు వేసుకున్నామా లేదా, చున్ని బాగుందా బాగుంది అన్ని చూసి శారీ కట్టుకుంటే ఏదైనా మడతలు ఉంది అనేసి. కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ఏమే బాగున్నావా, నేను బాగున్నాను, ఎంత అందంగా ఉన్నావే అనేసి ఒక్క ముద్దు పెట్టావా? నీకు పెట్టవు. ఇప్పుడు నీ అత్త కొడుకో, నీ మేనమామ కొడుకో, నీకు వరుస అయిన వాడు లేక ఎవడో ఒకడు, అమ్మాయి అంత ఉంది, సూపర్గా ఉన్నావండి నువ్వంట పరా అనేసి పోతావు. ఫస్ట్లో మాత్రం అంటావు, కానీ అట్లా మూవ్ అవడమే ఇన్నర్ మైండ్ ఒకటి ఉంది. నేను అందం ఉన్నానంట అని ఒక చిన్న నవ్వు నవ్వించుకుంటుంది. అంటే నీకే నీ అందం తెలియలేదు అని చెప్తున్నాను. అంటే నువ్వు ఎవరని నీకే తెలియదు. నీలో ఉన్న టాలెంట్ అంతా బయట రావాలంటే నువ్వు పొగడాల్సిందే. అక్కడ చెప్పుకో, అర్థంలో నీ గురించి గొప్పగా చెప్పు. తర్వాత నేను చాలా సులభంగా అందమైన ఇల్లుని ఇక్కడ పలానా ఏరియాలో నేను కట్టాను, సులభంగా కట్టేసినానని చెప్పాలి. కట్టినాను సులభంగా కట్టాను, ఎలాగైనా నేను కడతాను ఫస్ట్లో చెప్పుకోవాల్సింది. ఎలాగైనా నేను కట్టినాను, నేను అందమైన ఇల్లు కట్టాను, నేను నా భర్త నా పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నందుకు, జీవిస్తున్నందుకు, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలని ఇలా పదాలు పలుకోవాలి. అయిపోదండి, ఉండండి, ఒక్కరోజు అవద్దు, అయ్యే పని కాదు. ఈ మైండ్ మొత్తం, బాడీ మొత్తం నెగిటివ్లో నిండిపోయిన బాడీ, పాజిటివ్ కొద్దిగానే ఉంటుంది. ప్రతిరోజు మనం మాట్లాడే మాటలు ఎత్తుకున్నామంటే, దాంట్లో ఏరుకున్నామంటే మొత్తం నెగిటివ్ ఉంటుంది, ఏదో 1 or 2 పాజిటివ్ ఉంటుంది. దాని కొత్తది నింపినప్పుడు పాతది బయటపోతుంది అని చెప్తున్నాను. ఆ నెగిటివ్ని తరమాలి. డైలీ చెప్పడం వల్ల, నువ్వు పదే నింపడం వల్ల ఆ యాక్టివేట్ వస్తుంది. అంటే కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ఏమని? ధ్యానంలో చేతులు పేసులు చీకట్లు కూర్చొని పెట్టుకునేసి కళ్ళు మూసుకొని మైండ్ని కంట్రోల్కి తెచ్చుకోవాలి. అంటే తెచ్చుకోవడం అంటే ఏంటంటే, మైండ్ అట్ట వదలకూడదు. ఇప్పుడు వదిలేవనుకో, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు, ఎక్కడెక్కడ సినిమాలు చూసినావు, ఏమేమి తిన్నావు, చికెన్ తిన్నావా, మటన్ తిన్నావా, బిర్యానీ అన్నీ తిరుక్కొని ఇచ్చేస్తుంది. దాన్ని వదలకూడదు. అక్కడ తీసుకొని వచ్చి ఇల్లు కట్టేసినట్టు, పునాది బేస్మెంట్ వేసినట్టు, ఇల్లు కట్టినట్టు, ఏ రంగు కావాలని అక్కడ డిజైన్ చేసుకున్నట్టు, గృహప్రవేశం చేసినట్టు, బంధువులంతా వచ్చినట్టు, ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత మీరు అక్కడక్కడ ఉన్నట్టు, మీరు అనుకున్న విధంగా ఆ ఇల్లు తయారైనట్టు, హ్యాపీగా భార్య వంట చేసినట్టు, పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నట్టు, బాత్రూంలో స్నానం చేసినట్టు, సోఫాలో కూర్చొని టీవీని చూసినట్టు, ఇలా క్రియేటింగ్ అనేది ఆ ధ్యానంలో ఊహించబడాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు పదే ఊహించబడతావో, మీరల్లా చెప్తావో, నీకు తెలియకనే పాజిటివ్ అనేది ఏర్పడుతూ వస్తుంది. ఈ పాజిటివ్ ఏర్పడే కొద్దీ నీకు అవకాశాలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి? అవకాశాలు. కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. నీకే తెలియదు, కానీ వాళ్ళు ఎవరని కూడా తెలియదు, పరిచయం చేపిస్తుంది. ఏదో ఒక మార్గంలో నీకు ఇల్లు కట్టడానికి అవకాశాన్ని చూపించేస్తుంది నీ ఇన్నర్ మైండ్. నీ ఇన్నర్ మైండ్ దారి చూపిస్తుంది అండి. ఇప్పుడు నువ్వు యాంకర్ అవ్వాలని నువ్వు అనుకున్నావా? ఎవరైనా చెప్పించారా నీకు? అనుకున్నావా? ఎలా అనుకున్నావు? ఎందుకు అనుకున్నావు? దాన్ని ఇష్టం మంచి మాట అన్నావు. ఇష్టంతో అనుకున్నావు, నేను యాంకర్ అయితే బాగుంటుంది అని ఇష్టపడి అనుకున్నావు. ఇష్టంతో అనుకున్నావు కాబట్టి ఈరోజు యాంకరింగ్ చేయడానికి నా ముందు కూర్చొని ఉన్నావు సీట్లో. తీసుకొచ్చేసిందే లేదా? పెట్టుకొని ఉందే లేదా? నేను యాంకరింగ్ చేసిందే లేదా? అంటే ఆ బలం నీలో ఉంది, ఆ యాంకరింగ్ చేయాలనే బలం నీలో ఉంది, తీసుకొచ్చింది. అదేవిధంగా నీవు ఇల్లు కట్టాలనే బలము, సంకల్ప బలం నీలో ఉన్నప్పుడు దానికి నువ్వు ఎత్తకబని లేదండి. డబ్బు కోసం అందరూ పరిగెత్తబని లేదు. డబ్బే నిన్నెత్తుకొని వస్తుంది. డబ్బు మనం ఎత్తుకొని వస్తుందండి. మనకి ఆ దారి చూపించేస్తుంది, ఆ దారి వే అనేది ఏర్పడుతుంది. మనం అక్కడికి వెళ్ళబని లేదు, అదే వస్తుంది. లేదంటే మనల్ని తీసిపో డబ్బు దగ్గర పెట్టేస్తుంది. ఈ రెండిట్లో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు అవకాశాలు ఏర్పడుతుంది. ఏదో ఒక రూపంలో ఇల్లు కట్టడానికి నీకు మార్గాలు సృష్టించబడతాది నీ మైండ్ ద్వారా. అప్పుడు ఈజీగా అప్పుడు తెలుసుకోవాలి. నీకు ఎలా చూపిస్తుంది నీ ధ్యానం చేయడం వల్ల ఇన్నర్ మైండ్ మేల్కొనేసి నీకు దారులు చూపిస్తుంది. అప్పుడు ఎలా కట్టాలి, ఏం చేయాలనేది అది పుట్టిస్తుంది. అప్పుడు దాని ప్రకారం చేయి. అది వదిలేసి అప్పు ఒక 2 లక్షలు చేద్దాము, ఈఎంఐలు ఎంత చేసుకుందామో, వాడి దగ్గర ఎట్లా చేస్తామో, నువ్వే క్రియేట్ చేస్తావు కాబట్టి అది అట్లే కనిపిస్తుంది. దాన్ని వదిలేయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏది చెప్పినా ఆధారాలతోనే చెప్తాను. ప్రతిదీ మీ సెల్లులో ఉన్నాయి, ప్రతి మానవుడి సెల్లులో ఉంది నా ఫీడ్బ్యాక్లు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో నా క్లాసులు ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. వీడియోలు చూసేది వేరే, ఫీడ్బ్యాక్లు ఎందుకు చూడాలంటే, నా దగ్గరికి రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంది, కార్లు ఎలా కొంటున్నారు, అప్పులు ఎలా తీరుస్తున్నారు, వాళ్ళు ఇల్లు ఎలా కట్టేసినారు, ఇల్లు ఎలా కొంటున్నారు, ఏంది దాని పరిస్థితి ఏంది, ఫ్లాట్లు ఎలా కొంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగినారు, అప్పులన్నీ తీరిపోయి వాళ్ళు ఒకప్పుడు అప్పు తీస్తున్న వాళ్ళు అప్పు స్థాయి అంతా పోయి ఇచ్చే స్థాయికి ఎలా పోయారు, ప్రతిదీ దాంట్లో ఉన్నాయి చూడండి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పదే ఇలా చేస్తావో ఇల్లుని కట్టడం సులభం సార్. ఈజీగా కడతారు. ఆ మార్గాలు నీ దగ్గరికి వస్తుంది అంటున్నాను, నువ్వు ఎత్తక పని లేదండి. మార్గాలు సృష్టించబడతాయి నీ మైండ్ ద్వారా. అప్పుడు వస్తుంది, నిన్ను తీసుకెళ్తుంది, ఆ మార్గానికి వెళ్ళిపోతుంది. డబ్బు ఆటోమేటిక్గా నీ చేతికి అందే విధంగా చేస్తుంది అది. అప్పుడు నువ్వు కడగాలి కాదు, నువ్వు ఏదైనా వేసుకోవచ్చు. అంతేగాని ముందుగా క్రియేటర్ నువ్వే కాబట్టి నువ్వే సృష్టించకూడదు. నేను అప్పు చేసుకుంటాను, ఈఎంఐలో కట్టుకుంటాను, ఈఎంఐలో కొంటాను అన్నావంటే అలాగని కొనిస్తుంది. అలా కాదు, ఇలా నువ్వు మారు. నీ జీవితం మారాలంటే ఫస్ట్ నువ్వు మారాలి, నీ క్రియేటింగ్ విధానం మారాలి.
నీ మొత్తం అలవాట్లు మారాలి. మారినప్పుడు ఇల్లు కట్టడం సులభం. ఒక డ్రెస్ కొనాలంటే ఖచ్చితంగా అమౌంట్ ఉండాలి కదా సార్, అలాంటిది అంత పెద్ద ఇంటిని నిర్మించాలంటే ఏందండి ఖచ్చితంగా డబ్బులు అనేది అవసరం కదా. మంచి మాట అన్నారు. మొన్న 2 months ముందు హైదరాబాద్ అంటే లాస్ట్ ఇయర్ 24లో December 1వ తేదీ ఫీడ్బ్యాక్ తీసుకో. నేను ఏది చెప్పను, ఆధారాలతోనే చెప్తాను. ఒక లేడీ, చదువు లేని ఏలిముద్ర లేడీ, బెంగళూరు నుంచి ఫ్లైట్లో ఎక్కుతానని కూడా తెలియదంట. ఎలా ఎక్కింది, ఎలా వచ్చింది, నా దగ్గర ఎందుకు వచ్చి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చింది, 1.5 కోటి పెట్టి ఎలా ఇల్లు కొనింది, ఏమీ లేని లేడీ ఎలా వస్తుందండి అది. ఇప్పుడు నేను వ్యవసాయదారుని అన్నాను కదా, ఒకప్పట్లో ఏమీ లేనివాడిని కదా. ఈరోజు నేను ప్రతి సిటీలో, లగ్జరీ సిటీలు అంతా నాదే ఉంది. నేనే వెళ్తున్నాను, స్టార్ హోటల్కి నేను వెళ్తున్నాను. నాకు ఎలా వచ్చింది? నేను ఏమీ లేదు, 1 రూపాయి లేదు. నాకు ఎలా చూపించింది? నా మైండ్ మార్గాలు ఎత్తుకునేది, దాని ద్వారా పరిచయం చేసి నన్ను తీసుకుని వెళ్తుంది. ఆ కోట్లు అనేది నీ దగ్గరికి వస్తుంది. హైదరాబాద్ ఫీడ్బ్యాక్ ఎత్తుకో. ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 12 కోట్ల అప్పులు తీర్చేసి కూడా ఇల్లు ఎలా కడుతున్నారు, ఇల్లు ఎలా కొంటున్నారు అనేది వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చూడొచ్చు. నా దగ్గర పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, మిడిల్ క్లాసు, MBBS డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు, అన్ని లేబర్తో సహా వచ్చి నేర్చుకుంటున్నారు. చూడొచ్చు ఆధారాలు మీరు. కాబట్టి సులభం అండి, మార్గాలు సులభంగా సృష్టించబడతాయి. నువ్వు మారితేనే, నీ మైండ్ సెట్ మారితేనే. ఓకేనా? ఓకే సార్. చేసుకోండి, ఏదైనా ఈజమండి. ఓకే సరే, విన్నారు కదా. సో మీ మార్గం కనుక సరళం అవ్వాలి అనుకుంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోమంటున్నారు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే సార్. నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకొని నేను చాలా సులభంగా నేను కోరుకున్న ఇంటిని నేను కట్టినందుకు, ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి నేను హ్యాపీగా జీవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, నమస్తే సార్. థ్యాంక్ యూ.